హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక రుచులు. ఈరోజు మనం ఓట్స్తో ఫ్యాట్ కట్టర్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ స్మూతీని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి బదులుగా రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే 10 డేస్లో 2 to 3 kgs అయితే తప్పకుండా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఓట్స్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే లో క్యాలరీ ఫుడ్ అండి. ఇది ఎక్కువ టైం ఆకలి వేయకుండా ఫుల్ఫిల్గా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఓట్స్ తీసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను, మీరు రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. 1 కప్పు ఓట్స్కి 1 కప్పు వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి. అలాగే 5-6 గంటలు నానబెట్టిన 6-7 బాదం వేసుకోవాలి. బాదం మంచి ఎనర్జీ ఇస్తుందండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ యాపిల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. యాపిల్ మనకి మెటబాలిక్ రేట్ని బూస్ట్ చేస్తుంది, ఇంకా గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుందండి. ఇక్కడ 2 to 3 డేట్స్ని సీడ్స్ తీసి వేసుకుంటున్నానని. సీడ్స్ వల్ల మనకి షుగర్ క్రేవింగ్స్ ఉండవు, ఇంకా ఎనర్జీ ఉంటుందండి. 1/2 కప్పు మిల్క్ వేసుకుంటున్నాను. ఇక్కడ లో ఫ్యాట్ మిల్క్ అండి, ఇది డబుల్ టోనడ్ మిల్క్. మీకు మిల్క్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్కి బదులుగా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సినమన్ పౌడర్ వేసుకుంటున్నాను, దాల్చిన చెక్క పౌడర్. ఇదైతే తప్పకుండా వేసుకోండి, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ మిక్సీ పట్టి ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. బ్రేక్ఫాస్ట్కి బదులుగా రెగ్యులర్గా ఈ స్మూతీ తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. మార్నింగ్ టైంలో మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.